మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి అల్లాపూర్ చివార్లో పేకాట ఆడుతున్నారని నమ్మదగ్గ సమాచారంతో తూప్రాన్ సిఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఆకస్మిక మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 52,500 రూపాయల నగదుతో పాటు ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ తూప్రాన్ సర్కిల్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు వారు తెలిపారు. నిన్న రాత్రి తూప్రాన్ మండలం అల్లాపూర్ శివార్లోని అవుట్స్కట్స్లో కొంతమంది పేకాట ఆడుతున్నారని సమాచారంగా నేను తూప్రాన్ ఎస్ఐ గారు మరి కొంతమంది సిబ్బందితో పోయి అక్కడ రైడ్ చేయగా మాకు 12 మంది తూప్రాన్ సంబంధించిన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది 12 మంది వ్యక్తులు దొరికారు. ఒక 6 బైకులు, ఒక ఆటో దొరికింది. వీళ్ళ వద్ద నుంచి 52,500 రూపాయల క్యాష్ కూడా దొరికింది. ఆ పేకాట సంబంధించిన పేక ముక్కలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది గతంలో కూడా లాస్ట్ మంత్ కూడా మేము కేసులు చేసి వాళ్ళని రిమైండ్ చేసినాం. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రిపీట్ అయింది. ఆ కేసులో ఉన్న వాళ్ళు కాకుండా వీళ్ళు కొత్త వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకొని అందరిని రిమైండ్ చేసినాం. ఇలాంటి మళ్ళీ ఎవరు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. వెహికల్స్ సీజ్ అవుతాయి, ప్లస్ మీ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి రిపీట్ చేయొద్దని చెప్పేసి తూప్రాన్ సర్కిల్ పరిధిలోని అన్ని మండలాలకు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.